ఇవాళ మనం ఇక్కడికి వచ్చినాం కొత్తపేట సాయి సిద్ధు అని చెప్పి గిరిజన యువకుడు వాస్తవానికి ఆటో తోలుకునే జీవనం కొనసాగిస్తాడు. ఆయన నేను యూరియా కొరకు పోయి నిలబడ్డా నేను చెప్పలే, అబద్ధం చెప్పలే. ఆయన చాలా స్పష్టంగా నేను ఆటో తోలుకుంటున్నా, నా ఆటోలో వస్తున్న వాళ్ళు కొంతమంది వచ్చిండ్రు ఈ యూరియా కొరకు ధర్నా చేస్తున్నారు అంటే నేను కూడా వాళ్ళ మద్దతుగా ధర్నాకు నిలబడ్డా. కేవలం నేను ధర్నాలు నిలబడ్డందుకే ఇగో ఈ వీడియో చూపిస్తూ ధర్నాలకు ఆయన నిలబడ్డా. ఆయనే అబ్రూషాక్ ఈ వీడియో చూపిస్తూ కొట్టిరు నన్ను గంట సేపు పోలీసు వాళ్ళు. నీకేం అవసరం రా, నీకు గుంట భూమి లేదు, నీకేం అవసరం రా దీంతో అని చెప్పేసి పిల్లవాడు చెప్తున్నాడు. నేను యూరియా కొరకు పోయినా అని చెప్పలేదు, యూరియా కొరకు మా రైతులు ధర్నా చేస్తున్నారు, మా ఊరోళ్ళు అందరూ బాధపడుతున్నారు, నేను వాళ్ళ మద్దతుకు నిలబడ్డా అని చెప్పిన అని చెప్పి ఇంత స్పష్టంగా మనకు కనబడుతుంది. ఇక్కడ ఇది చూపించుకుంటేనే కొట్టినారు అని చెప్తా ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి వెళ్ళి పాపం పోలీస్ అధికారులు నానా తంటాలు పెడుతున్నారు, జిల్లా పోలీస్ అధికారితో సహా. ఇక్కడ మేము వస్తున్నాం, టీఆర్ఎస్ బృందం ఇక్కడికి వస్తుంది అనగానే మొత్తం సోషల్ మీడియాలో పెడుతున్నారు. అది ఏదో వాళ్ళు కొట్టుకున్న కేసు, అది యూరియా కేసు కాదు. అవును, ఒకవేళ కొట్టుకున్న కేసు అయితే మాత్రం ఈ రకంగా కొట్టాలనుందా? జిల్లా ఎస్పీ గారు ఇదేనా నువ్వు సమర్థిస్తున్నావా? కొట్టుకున్న కేసైనా తిట్టుకున్న కేసైనా కేసు గ్రావిటీ ఏమైనా ఉండవచ్చు. పోలీస్ అధికారులు మీకు ఒక పద్ధతి ఉంది కదా, మీకు నియమాలు ఉంది కదా, దాని ప్రకారం కదా పనిచేయాలి. ఇష్టం వచ్చినట్టు ఒక అమాయకుని పట్టుకుపోయి లోపడేసేసి గంటల తరబడి లాఠీలతో కొట్టి హింసించే అధికారం మీకు ఇక్కడిది. ఎట్లా సమర్థించుకుంటున్నావు? జిల్లా అధికారిగా ఒక ఐపీఎస్ అధికారిగా ఎట్లా సమర్థించుకుంటారు దీన్ని?